బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని మరోసారి కోర్టును కోరారు. మరో 3 రోజులు కస్టడీ పొడిగించారు. విచారణ అనంతరం కవిత ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇక ఈ అరెస్టుపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు. అంతకు ముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదిక ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక మెడికల్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అరెస్ట్ అయిన మార్చి 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడ్డారని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, మనం చూసుకుంటే ఇక ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరొక 3 రోజులు కూడా కవిత కస్టడీని పొడిగించాలంటూ కూడా అటు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అసలు కవిత కూడా అటువైపు నా హెల్త్ బాగాలేదంటూ కూడా మరొక పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 3 రోజుల పాటు ఆమెను కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఈ నెల 26వ తేదీన ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. గతంలో వారం రోజుల పాటు ఆమెను విచారించిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి కోర్టుకు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితమే కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కవితను కోర్టుకు తీసుకొస్తారని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు ముందుగానే కోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం మరో 5 రోజులు కస్టడీకి అనుమతించాలని, ఇంకా రాబట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, సమయం సరిపోదని ఇప్పటికీ ఈడీ అధికారులు కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. ఇక దాదాపు విచారణ కీలక అంశాలు ఉన్నాయని, సమయం సరిపోనందున గడువు పొడిగించాలని ఇప్పటికీ ఈడీ కూడా ఇటు అడిగిన పరిస్థితి. అయితే కవిత మొబైల్ డేటాను కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉందని కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఇక దీంట్లో మొత్తానికి కల్వకుంట్ల కవితను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఈడీ అడిగిన నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా విచారించాలని చెప్పిన నేపథ్యంలో కవితను ఈ నెల 16వ తేదీన భద్రతను అరెస్ట్ చేసిన విషయంలో సోదాలు జరపడం ఇవన్నీ కూడా చూసాం. పూర్తిగా ఆ డేటాలో ఇంకా రాబడిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఆమె చెప్తున్న వివరాల ప్రకారమే సోదాలు కూడా చెప్తున్నాం. హైదరాబాద్ లో కానీ ఆమె నివాసాలు కానీ బదులు వద్ద దాదాపు ఇలాంటి అంశాలన్నీ కూడా కోర్టు తీసుకొచ్చారు. మొత్తానికైతే కవిత విచారణలో దాదాపు 26 వరకు 3 రోజుల పాటు మాత్రమే ఇది అనుమతించింది. తర్వాత తీసుకురావాలి ఈ విచారణ తర్వాత అని చెప్పారు. ఇక కవిత బయటికి వస్తూ తనని సంవత్సరం పాటు అడిగిన ప్రశ్నలే తిరిగి అడుగుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ కేసు అని ఒక వీడియోలో తను చెప్పడం జరిగింది. ఇక కవిత పాత్ర గురించి మాట్లాడితే కవిత మొత్తంగా ఈడీ తరఫున న్యాయవాదులు కూడా కోరారు. మరికొన్ని అంశాలు విచారణ వాళ్ళు అడిగిన నేపథ్యంలో దీంట్లో కవిత పాత్ర ఏంటి అనే దాని మీద చూస్తే సౌత్ ఇండియా లిక్కర్ వ్యాపారం నుంచి కవిత ముడుపులు సేకరించి ఆత్మీయతలకు ఇచ్చారన్న తీవ్రమైన ఆరోపణలు ఈడీ అధికారులు కూడా చేస్తున్నారని చెప్పారు. కానీ కవిత పాత్ర ఏం లేదని వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినా పూర్తిగా దీని వరకు విచారించింది, సంవత్సరం పాటు విచారించింది. ఆమె చెప్పిన డేటా అలాగే పొందుపరిచిన అంశాలు ఇవన్నిటిపైన ఈడీ అధికారులు అయితే స్పష్టంగా చాలా క్లారిటీగా అధికారుల ముందైతే పెట్టిన నేపథ్యం. ఇక ఇప్పుడు అయితే బెయిల్ పిటిషన్ కూడా దాదాపు చేరుకొచ్చింది. మరోవైపు బెయిల్ పిటిషన్ తాము న్యాయస్థానంలో వేశామని దానిపై విచారణ జరపాలని కవిత న్యాయవాదులు కోరారు. కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమని వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కవిత ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, హై బీపీతో బాధపడుతున్నారని కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులున్న రోజు ఇవ్వాలని చెప్పారు. కవిత పిల్లలు మైనర్లని వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా కవిత తరఫు న్యాయవాదులు అడిగారు. ఇక కస్టడీ పూర్తయిన రోజునే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని వారు కోరారు. అయితే తాను ఈడీ అధికారులు అడిగి వేధిస్తున్నారని, తన న్యాయస్థానంలో తేల్చుకుంటారని ఆమె కోర్టు వద్ద మీడియా కూడా తెలిపే ప్రయత్నం చేశారు. అలాగే తనది అక్రమ కేసు అంటూ, అక్రమ అరెస్టు అంటూ తను మరోసారి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్రమ కేసు అని కాకుండా అక్రమ అరెస్టు అని చెప్పడంలో కూడా ఏంటన్నట్టుగా కూడా ఇటు దాదాపు అందరు ప్రశ్నిస్తున్న నేపథ్యం. ఇక ఈడీ కస్టడీలో ఉంటే ఐటీ పత్రాలు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. న్యాయమూర్తులు 3 రోజుల పాటు మాత్రం కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి మనం చూసుకుంటే కవిత కస్టడీలో మరొక 3 రోజుల పాటు పొడిగింపు కనిపిస్తోంది. అలాగే చూసుకుంటే కవిత హెల్త్ కండిషన్ కి సంబంధించి కూడా ఆవిడ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇక కవిత కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటూ మళ్ళీ ఈ వివాదాన్ని ఖచ్చితంగా తేల్చుకుంటామంటూ కూడా కవిత వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. సంబంధించి అప్డేట్ ఏంటి? కవిత కస్టడీ కోర్టు మీద ప్రస్తుతం అయితే మాత్రం కోర్టు తీర్పు విడుదల చేసింది. అంటే మరొక 5 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఏమే టీచర్ గా ఉండి కీలకంగా వ్యవహరించింది చెప్తుంది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది. అయితే కోర్టులో అతను వాదన సందర్భంగా కవిత కోర్టు టీచర్ కానీ కొంత డేటా డిలీట్ చేసింది. తర్వాత కవిత ఫోన్ నుంచి చేసిన డేటాను విశ్లేషించిన కానీ పోలీసు సరిచూసాము. కవిత మేనేజ్మెంట్ వ్యాపారాలు వివరాలు అడిగినా కానీ ఒకసారి సివిలెన్స్ సమాధిస్తుంది. సో మరికొన్ని రోజులు కనుక ఆమెను విచారణ చేస్తే ఖచ్చితంగా ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి 5 రోజులు పొడిగిస్తారని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. అయితే దీని మీద ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం విడుదల చేసింది. కానీ మరి దీంట్లో కావాలని చెప్పేసి ఇది పొలిటికల్ అంటే కోర్టు నుంచి బయటకు వస్తూ కవిత మీడియాలో మాట్లాడుతూ కొంత కామెంట్ చేసింది. వీళ్ళు కావాలని చెప్పేసి ఇబ్బంది పడే చేస్తున్నారు, అడిగిన మళ్ళీ అడుగుతున్నారని చెప్పి కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి చూస్తాం. లేదంటే కూడా ఈ కేసులో కవిత కీలకమని చెప్పని ఏం చెప్తుంటే అన్ని చెప్పాను కావాలంటే పొలిటికల్ గేమ్ లాగా తను మళ్ళీ అడిగి ఇబ్బంది పెడుతుందని చెప్తుంది కూడా కవిత చెప్తా ఉంది. మరి దీని మీద అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన కస్టడీ పొడిగించాలన్న పిటిషన్ మీద తీర్పు ఎలా ఉండబోతా ఉంది. తర్వాత ఎన్ని రోజులు ఆమె గిరీష్ కస్టడీ ఉంటుంది. ఇప్పటికే తమ పిల్లల్ని ఫ్యామిలీని కలవాలని చెప్తుందని కూడా చెప్పినప్పటికీ కూడా మరి జరగబోయే పద్ధతి ఏదైనా ఉంటే మరోవైపున కేజ్రీవాల్ కవితకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందా మీద ఇంకా సర్వత్వ కొనసాగుతా ఉంది. ఇనారెడ్డి, మనం చూసుకుంటే ఇక కవిత అరెస్ట్ ని 3 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఇటు కవిత పిల్లల్ని చూడడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే హ్యుమానిటీ యాంగిల్లో పిల్లలతో మాట్లాడి ఒక ఫ్రీగా చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ చాలా క్షణం ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ చేసి చూపించారు. అప్పటికి నేను విచారణ సహకరిస్తున్నాను, విచారణకు అడిగిన సమాధానం చెప్తున్నాను. కానీ కావాలని అరెస్ట్ చేయటం తర్వాత కస్టడీ తీసుకోవడం అడిగింది అడగటం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పొలిటికల్ యాంగిల్ లో తమ ఇబ్బంది పాల్చేసిన చెప్పిన నేపథ్యంలో కూడా తనకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కోర్టు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం పిల్లలతో మాట్లాడడానికి తర్వాత కుటుంబ సభ్యులతో కలవడానికి కూడా కోర్టు అనుమతించింది. మరి తీర్పు నిలవేసింది కాబట్టి కస్టడీకి ఇస్తున్న వివరాలు దాని మీద మాత్రం ఇంకా క్లాక్ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి.